ముద్దగా డిఎస్సిలో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే గ్రూప్ 1ను చంద్రబాబు వివాదం చేస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ వేయమంటే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన నిలదీశారు. ప్రతి అంశంపై సిట్ వేసే చంద్రబాబు డిఎస్సిపై ఎందుకు వేయరు అని ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. మేము ఎక్కడ ఏ విషయంలో వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏ విషయంలో కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు రండి. ఈ అంశం మీద కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో ఈ యొక్క ప్రధానమైన అంశం ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాన్యువల్ కరెక్షన్ మూల్యాంకనం తప్ప అక్కడ ఏమీ లేదు సబ్జెక్ట్. అయినా కూడా ప్రతి విషయంలో కూడా పాయింట్ టు పాయింట్ మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిట్ వరకు కూడా పోవాల్సిన అవసరం లేదు, అన్నిట్లో సిట్ వేస్తారు. కానీ డిఎస్సిలో జరుగుతున్నటువంటి అవకతవకలు మాత్రం మరి విచారణకు ఆదేశించమంటే మాత్రం జంకుతూ ఉన్నారు. డిఎస్సిలో అయితే మీరు తప్పులు చేశానడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో ప్రధానంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ రాసినటువంటి లెటర్లు చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఎన్నెల్ని చూపించగలం. చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు, ఇదిగో ఎవరైతే మీరు రిక్రూట్మెంట్ చేశారో ఈ క్యాండిడేట్స్ని హోల్డ్లో పెట్టండి, వీళ్ళ నియామకాలు సరిగా కాదు, ఇదిగో కరెక్ట్ నియామకాలు ఇవి ఉన్నాయి, వీళ్ళని నియమించుకోండి అని చెప్పి ఇట్లాంటి లెటర్లు మాకు ఒకటి దొరికితే ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా రాస్తున్నారు దీంట్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.